14వ తేదీన పిఠాపురం వద్ద చిత్రాడ దగ్గర 12వ ఆవిర్భావ సభ జరుగుతున్న సందర్భంగా అవనగడ్డ నియోజకవర్గంలోని 6 మండలాల్లో ఉన్నటువంటి జన సైనికులు మరియు కూటమి కార్యకర్తలు, కూటమి నాయకులకు, సామాన్య ప్రజలకు కూడా ఈ సభను విజయవంతం చేయడం కోసం అందరూ తరలి రావాలని పిలుపునిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అవనగడ్డ నియోజకవర్గంలో 6 మండలాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు గతంలో మొట్టమొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు కూడా నిస్వార్థంగా పనిచేస్తూ వాళ్ళు ఎక్కడ సభ జరిగినా సరే వెళ్ళి సభను సక్సెస్ చేయడానికి తమ వంతు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఇప్పుడు ఇంతకు ముందు జరిగిన సభలు వేరు, ఈ సభలు వేరు అని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి విజయోత్సవ సభ. ఇప్పటి వరకే కూడా బతుకు పోరాటం కోసం పవన్ కళ్యాణ్ గారిని సీఎం సీట్లో కూర్చోవడం లేదా ప్రభుత్వంలో భాగం చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నాలే కాకుండా విజయోత్సవ సభను ఆనందించడానికి, అదేవిధంగా ఇక ముందు పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనే దశ నిర్దేశం చేయబోతా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కదలి వచ్చి ఈ సభను దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విధంగా కదలాలని పిలుపునిస్తూ థ్యాంక్ యూ అందరికీ. ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మరి రేపు 14వ తారీఖు మార్చి 14న జరిగేటువంటి 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి నియోజకవర్గ స్థాయిలో మరి జన సమీకరణని మరి సేకరించి విజయవంతం చేయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి పెద్దలు గౌరవనీయులు మండల బుద్ధప్రసాద్ గారు, అదేవిధంగా యువ నాయకుడైనటువంటి మండల రాజా గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క విజయోత్సవ సభని ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మొదటి నుంచి చెప్తున్నారో ఒక నవ సమాజం కోసం, ఒక సమాజం కోసం, రేపటి భవిష్యత్తు, యువత భవిష్యత్తు కోసం మరి కంకణం కట్టుకుని ఆ రోజు 2014లో జనసేన పార్టీని స్థాపించడం, అనేక ఒడిదుడుకులతో మరి పార్టీని నడిపించి 10 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఆయన యొక్క ప్రయాణంలో అవమానాలు పొందుతూ 2 చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏ ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారో, ఏ ప్రజలైతే నరకం అనుభవిస్తున్నారో, ఒక ఆర్థిక వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసినటువంటి ఒక దుర్మార్గుడిని అంతమొందించడం కోసం ఆయన చేసినటువంటి శపథం, జగన్ నిన్ను గనక అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని హెచ్చరించి కూటమి నాయకులందరినీ కూడా ఒక సాటకు చేర్చి అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని కానీ, నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ఇవాళ 2024లో బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని, ఒక నరకాసురుడిని పంపించి 151 స్థానంలో ఉన్నటువంటి ఒక నరకాసురుడిని, ఒక ఆర్థిక నేరస్తుడిని 11 స్థానాల్లో కూర్చోబెట్టి ఇవాళ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి విధంగా తయారు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి జనసేన పార్టీ ఈ రోజున మరి కష్టాల్లో నుంచి పైకొచ్చి ఒక విజయోత్సవమైనటువంటి ఆనందోత్సవాలతో జరుపుకునేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం. ఇవాళ భారతదేశమే కాదు, ఇవాళ ప్రపంచం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున ఏం మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క దిశ నిర్దేశం ఏంటి, ఈ పేద ప్రజల కోసం, ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన పరితపించినటువంటి విధానాన్ని ఏ సందేశం ఇస్తారనేటువంటి ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో మన నియోజకవర్గం నుంచి అంతకుముందు దిశ లేనటువంటి మేము అందరం కూడా చేసినటువంటి సందర్భంలో ఇవాళ మాకు దిశ చూపించేటువంటి అనుభవం కలిగినటువంటి బుద్ధప్రసాద్ గారు, అదేవిధంగా రాజాబాబు గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క సభను విజయవంతం చేయాలనేటువంటి కార్యక్రమాన్ని 6 మండలాల్లో కూడా అందరం కూడా భుజస్కంధాల మీద వేసుకుని జనసేన కుటుంబాలని అన్ని వర్గాల వారిని కూడా మరి రేపొద్దున జరిగేటువంటి 12వ ఆవిర్భావ దినోత్సవానికి పిఠాపురానికి బయలుదేరటానికి అందరినీ కూడా సమాయత్తం చేయాలనేటువంటి ఆలోచనతో మేమందరం కూడా ఈ రోజు నుంచి కూడా ప్రతి మండలంలో కూడా అందరినీ చైతన్యపరుస్తాం. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక నవ సమాజాన్ని స్థాపించాలని కలలు కన్నారో, ఏదైతే ఒక విజయోత్సవ సభ మొట్టమొదటిగా కూటమి తర్వాత విజయం తర్వాత జరుగుతున్నటువంటి సభని విజయవంతం చేయటానికి మేమందరం కూడా కంకణం కట్టుకుంటామని తెలియజేస్తూ ఈ సందర్భంగా కూడా ఇంకోటి గుర్తు చేస్తున్నాం. ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక ఆధారాలు లేనటువంటి హేళనతో కూడినటువంటి మాటలకి రేపు 14వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు ఆయన నోటితోనే సరైనటువంటి సమాధానం చెప్తారు. కాబట్టి మా మనోహర్ గారు కూడా నేను చెప్పడం జరిగింది, కోడికత్తికి ఎక్కువ నువ్వు గొడ్డలకు తక్కువ అనేటువంటి మాట మేము మాట్లాడగలం, కానీ మా నాయకుడు 7 నెలల నుంచి అది నేర్పలేదు. 10 సంవత్సరాలు మేము మాట్లాడాం,
దానికి ధీటుగానే మీకు చెప్పాం. 14వ తారీఖున ఇంకా ఘాటుగా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీకు సరైనటువంటి సమాధానం చెబుతారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మరి ప్రజాస్వామ్యంలో ప్రజలకు అనుగుణంగా మాట్లాడాలని మాత్రం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి, పులివెందుల ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తాం. రోజు వరకు కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ యావత్ శ్రేణుల్ని, అదేవిధంగా సామాన్య ప్రజానికి కూడా జనసేన పార్టీ యొక్క లక్ష్యాన్ని, జనసేన పార్టీ యొక్క ఉద్దేశాన్ని మరింతగా బలంగా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారు, యువ నాయకుడు మండలి వెంకటరామ గారు ఒక పద్ధతి ప్రకారం చేసేటువంటి కార్యక్రమంలో ఈ రోజున ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం, ప్రతి మండలంలో కూడా మండల స్థాయి మీటింగ్లు, రేపు ఆదివారం నాడు 9వ తారీఖున నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ కూడా పెట్టి 14వ తారీఖు ఆవిర్భావ సభకి నియోజకవర్గంలో భారీ సంఖ్య నుంచి జనాన్ని, మనకు జనశ్రేణులను కానీ సామాన్య జనాల్ని కానీ తీసుకెళ్ళటానికి కావలసినటువంటి అన్ని వనరుల్ని సమకూర్చుకుంటానికి అన్ని ప్రయత్నాలని చేస్తూ అటు పార్టీని గడప గడపకు తీసుకెళ్లేటువంటి ఆలోచనతో మన ప్రీతమ నాయకులు బుద్ధప్రసాద్ గారి యొక్క ఆదేశానుసారం పనిచేయడం జరుగుతుంది. అది ఈ ప్రెస్ మీట్ కాడి నుంచే, ఇవాళ జరిగే ప్రెస్ మీట్ కాడి నుంచే స్టార్ట్ చేసి 14వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం నిరంతరంగా జరుగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఈ నెల 14వ తారీఖున పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభ విజయవంతం చేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవనగడ్డ నియోజకవర్గ జనసేన నాయకులు, జన సైనికులు, అదేవిధంగా వీర మహిళలు కానీ ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమానికి అందరూ కూడా తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటం జరుగుతుంది. ఈ రోజున మనందరం చూసాం, గత 14 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలి అనే ఒక ఆలోచనతో వారు పార్టీ పెట్టి తర్వాత అనేక పోరాటాలు చేసుకుంటూ చివరికి ఈ రోజున 21 స్థానాల్లో జనసేన తరపున పోటీ చేస్తే 21 స్థానాల ఎమ్మెల్యేలు కూడా గెలిపించి, అదేవిధంగా 2 ఎంపీలు పోటీ చేస్తే 2 ఎంపీలు కూడా గెలిచిన పరిస్థితి మనందరం కూడా చూసాం. అంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు ఏ విధంగా విశ్వసిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి మాటలు ఏ విధంగా జనాలు చూస్తున్నారు అనేది మనం అందరం కూడా చూసాం. అదేవిధంగా ఈ 7-8 నెలల్లో ప్రభుత్వం వచ్చాక ఆయన చేసిన కార్యక్రమాలు కానీ, వారు చేసే సేవా కార్యక్రమాలు కానీ, వారు ఇచ్చే అన్ని కార్యక్రమాలు ఈరోజు ప్రజలు చూస్తున్నారు. వారు రోడ్లు ఇవ్వటం కానీ అవన్నీ కూడా ఈ విధంగా ప్రభుత్వంలోకి వచ్చాక ఎన్ని మంచి కార్యక్రమాలు ఈ పార్టీ తరపున చేయటం కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేయటం కానీ ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవన్నీ చేశాక ఈరోజు విజయోత్సవ సభలాగా మన ఈ ఆవిర్భావ సభను చేసుకుంటాం జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమాన్ని భారీగా వెళ్ళి వారిచ్చే సందేశాన్ని మనం అందరం కూడా తీసుకుని దాన్ని ముందు నడిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు కోరుకుంటున్నాం. దానికి సంబంధించి ఈరోజు అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ మండల మీటింగులు పెట్టుకుంటాం జరుగుతుంది. ఇవాళ కోడూరు, రేపేమో మన చల్లపల్లి, ఘంటసాల మండలాలు, ఎల్లుండి నాగేలంకి, ఇలా అనేక కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం. అదేవిధంగా 9వ తారీఖు నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మోపిదేవి కానీ అవనిగడ్డలో కానీ జరుగుతుంది. 9వ తారీఖు మన నియోజకవర్గ స్థాయి జనసేన మీటింగ్ కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయటం. 14వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళి విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా చేయటం జరుగుతుంది. సన్నాహతం చేస్తున్నాం అందరినీ కూడా. అందరూ కూడా ఎప్పుడు వెళ్ళాలి, మేము ఎప్పుడు బయలుదేరాలనే ఒక ఆలోచనలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా, ఎందుకంటే ఈ విజయం చేకూరాక మొట్టమొదటి సభ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వారందరినీ కూడా మోటివేట్ చేసి వారిని పంపించేందుకు మేము అందరం కూడా ప్రయత్నం చేస్తాం జరుగుతుంది. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాం జరుగుతుంది.